సముద్రం సాధారణంగా జీవానికి సంకేతం, కాని ఒక రాత్రి అదే సముద్రం ఒక పట్టణాన్ని పూర్తిగా మింగేసింది. ఒక్క రాత్రిలో రైల్వే స్టేషన్, పాఠశాలలు, ఇళ్లలోని కలలు అన్నీ మాయమయ్యాయి. ఈరోజు మనం తెరతీస్తున్న డైరీ పేజీ ధనుష్కోడి, సముద్రం చెరిపేసిన పట్టణం. ఒకప్పుడు శవపట్టణం కాదు, జీవంతో నిండిన వాణిజ్య కేంద్రం. రోజూ రైళ్లు పరిగెత్తేవి, పిల్లలు పాఠశాలలకు వెళ్లేవారు. మత్స్యకారుల పడవలు ఉదయాన్నే సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్లేవి. భారత్, శ్రీలంక మధ్య రైలు, ఓడ, మనుషులు అన్నీ ఇక్కడే కలిసేవి. కాని అది చివరి ఉదయమని ఎవ్వరికీ తెలియదు. డిసెంబర్ 22 సాయంత్రం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫానుతో గాలివేగం పెరిగింది. సముద్రం అసాధారణంగా వెనక్కి వెళ్ళింది. పెద్దాలకు ముందస్తు సంకేతం. కాని అప్పట్లో హెచ్చరిక వ్యవస్థలు లేవు. అదే రాత్రి 10-11:30 మధ్య గాలివేగం 250 నుంచి 280 కిలోమీటర్లు/గంట చేరి విద్యుత్ నిలిచిపోయి టెలిఫోన్ లైన్లు తెగి ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. ధనుష్కోడి పూర్తిగా కమ్యూనికేషన్ కోల్పోయింది. 11:55కి స్టేషన్ దగ్గర పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ రైలు సుమారు 110-115 మంది ప్రయాణికులతో ఆగిపోయింది. అర్ధరాత్రి 12:20-24 మధ్య తుఫాను ఉప్పెనలో మొదటి అల పట్టాల్ని కప్పేసి, రెండో అల రైలును పట్టాల్నుంచి లేపి, మూడో అల మొత్తం రైలునే సముద్రంలోకి లాగేసింది. రైలు, ప్రయాణికులు, పట్టాలు అన్నీ మాయమయ్యాయి. ఒక్కరూ బతకలేదు. డిసెంబర్ 23 తెల్లవారుజామున సముద్రం వెనక్కి తగ్గినా ధనుష్కోడి మ్యాప్లో లేకుండా పోయింది. భూమి కొంత భాగం శాశ్వతంగా సముద్రంలో కలిసిపోయి పట్టణం 2-3 మీటర్లు దిగిపోయింది. ఆ రాత్రి అధికారికంగా 1800 మంది, అనధికారికంగా 2000-2500కు పైగా ప్రాణాలు మాయమయ్యాయి. ఎందుకంటే అనేక మృతదేహాలు సముద్రంలో కలిసిపోయాయి. చాలామంది నమోదు కానివారు. రికార్డులు నాశనమయ్యాయి. ఉదయం వచ్చింది కాని పట్టణం లేదు. ఇళ్ళు ఇసుకయ్యాయి, స్టేషన్ శిథిలమైంది, రోడ్లు సముద్రంలో కలిశాయి. బతికిన కొద్దిమంది వెనక్కి తిరిగి చూసే ధైర్యం చేయలేకపోయారు. ప్రభుత్వం నివాసానికి అనర్హం అని ప్రకటించడంతో ధనుష్కోడి అధికారికంగా మృతపట్టణమైంది. ఎందుకు మళ్లీ నిర్మించలేదంటే ఇది 2 సముద్రాల సంగమం. భూమి ఎప్పుడైనా మళ్లీ మాయమవ్వచ్చు. ఇక్కడ ఇళ్లు కట్టడం సముద్రంతో యుద్ధమే. కాబట్టి ధనుష్కోడి ఒక హెచ్చరికగా వదిలేశారు. ఈరోజు అక్కడ శిథిలాలే కనిపిస్తాయి కాని గోడలు కథలు చెబుతాయి. గాలి అరుపుల్లో పాత జీవన శబ్దాలు దాగి ఉంటాయి. ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవారమో చెప్పే పాఠం ఇది. కేవలం పట్టణ కథ కాదు, మరిచిపోయిన మనుషుల జ్ఞాపకం. సముద్రం రాసిన హెచ్చరిక. రీఓపెన్ డైరీస్, మరిచిపోయిన చరిత్రను మళ్లీ తెరచే ప్రయత్నం. ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. జ్ఞాపకాలు మిగిలితేనే చరిత్ర బతుకుతుంది.